ఇలాంటి ఒక లొకేషన్ లైఫ్ లో చూస్తానని అనుకోలేడు. ఫైనల్ గా అయితే చూసేసాను సక్సెస్ఫుల్ గా. హే గైస్, నేనైతే ఈ రోజు నంది హిల్స్ కి అయితే వచ్చాను. సో ఫస్ట్ అయితే మనం టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్ దగ్గర. ఇంకా ఎంటర్ అయ్యాక నేచర్ అయితే ఫుల్ వెల్కమ్ చెప్పేస్తుంది. కొంత దూరం అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేసిన తర్వాత వస్తుంది మెయిన్ లొకేషన్. సూపర్ ఉంటుంది అసలు. కనిపించేంత దూరం మేఘాలు, ఆ సన్ రైజ్ చూసేకైతే సముద్రం లాగైతే ఉంటుంది. లైఫ్ లో ఒక్కసారైనా ఫీల్ అవ్వాలి ఇలాంటి వైబ్ ని మాత్రము. మోస్ట్ ఇక్కడికి అందరూ సన్ రైజ్ చూడడానికి అయితే వస్తారు. ఎందుకంటే క్లౌడ్స్ ని అలా దగ్గర నుంచి చూస్తే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. అండ్ మీరు సన్ రైజ్ తో పాటు సన్సెట్ కూడా ఎంజాయ్ చేయాలంటే పక్కనే రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. రూమ్స్ తీసుకొని సన్సెట్ ఎంజాయ్ చేసేసి ఒకేసారి ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోవచ్చు. అండ్ సన్ రైజ్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. నంది హిల్స్ ఘాట్ వచ్చేసి 6 కి అయితే ఓపెన్ చేస్తారు. సో మీరు 6 లోపలైతే నంది హిల్స్ అయితే రీచ్ అయిపోండి. ఎవరికైనా బెంగళూరుకి వచ్చే ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నంది హిల్స్ అయితే మీ ప్లాన్ లో యాడ్ చేసుకోండి. ఎవరికైనా ప్లాన్ లేకపోతే కూడా ప్లాన్ వేసుకొని మరి నంది హిల్స్ అయితే విజిట్ చేయండి ఒకసారి. సో ఎక్కడ లేని స్టన్నింగ్ విజువల్స్ మాత్రం మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు ఫాలో అయితే ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. సరే మరి బాయ్.